నెలలుగా నొప్పులు కలుగుతున్నవి. భరతభూమి యందలి పుణ్యనదుల జల ప్రవాహమంతయు ఆమె గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్త ప్రసారముగా స్పర్శజ్ఞానము కలిగించెను. ఇట్లు 7 దినములు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి వెలుపల లోపల విహరించెను. ఇలాగ సప్తమి వరకు అలా జరిగింది. అష్టమి నాటి రాత్రి, అంటే ఇవాళ రాత్రి అన్నమాట, దేవకి ప్రసవ వేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారులను హెచ్చరించి వెడలిపోయాను. ఒకసారి వచ్చి చూసుకున్నాడు వాడు. ఎందుకంటే వాడికి భయం, వాడికి నిద్ర పట్టలే అప్పుడే వాడికి, కంసుడికి. ఇంకా ఎప్పుడు పిల్లవాడు పుట్టాలి, వాడు పెద్దవాడు అవ్వాలి, అప్పుడు కదా వీడిని చంపేది. కానీ వీడికి దేవకి అష్టమ గర్భం వచ్చినప్పటి నుంచి వాడు నిద్ర పట్టట్లేదు రాత్రిపూట. వాడు నిజంగానే వీడు చంపేస్తున్నట్టు కలలు, వాడికి చస్తున్నాడు వాడు. అసలు నిజానికి కృష్ణుడు చంపే సమయానికి వాడికి మిగిలే ఉన్నాడు, వాడు ముందే చస్తాడు. కృష్ణుడు చూడగానే చస్తాడు, వాడు కింద పడతాడు. అందుకని ముందు నుంచి వస్తున్న వాడు అప్పటిదాకా ఉంటాడయ్యా పాపం వాడు. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారులను హెచ్చరించి వెళ్ళిపోయాను. భటులు సూర్యాస్తమయానంతరం 2వ జాము ప్రారంభమున అన్నపానీయాదులు కొని వచ్చి పై అధికారులకు కబురు పంపిరి. వారు వచ్చి తాళము తీసి ఆహార పదార్థములను లోనికి పంపిన వెనుక ఆకాశం ఆకస్మికంగా కారుమేఘములతో నిబిడీకృతమైనది. వాడు పై అధికారులు వచ్చారు, తాళాలు తీశారు. భటులు లోపలికి వెళ్ళారు, అన్నపానీయాదులు పెట్టారు. ఇంక బయటకు వచ్చి తాళం వేద్దాం అనుకుంటుండగానే మేఘాలు పట్టేసాయి. పెద్ద, అప్పటిదాకా లేవు, నల్లటి పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయట. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి. పెద్ద సుడిగాలి వీచి కావలి వారి దివిటీలు ఆరిపోయినవి. కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహమందలి వస్త్రములు పెనుగాలచే వస్త్రాపహరణం చేయబడుచుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారబంధములు మూసి లాగి నొక్కిపట్టిరి. ఆ పెద్ద లోహంతో చేయబడినటువంటి ద్వారాలు అవి, ఆ తలుపులను అవి ఆ గాలికి అలా వెళ్ళిపోతూ ఉంటే చచ్చినట్టు వాటిని గట్టిగా పట్టుబట్టి లాగి పట్టుకున్నట్టు వాళ్ళు. గాలికి తలుపులు బలిష్టముగా తెరుచుకొనుచుండగా తాళము బిగించుట కష్టమయ్యను. ఒకడు తలుపులను లాగి తన్నిపట్టగా ఇంకొకటి చటుక్కున తాళం బిగించను. వాడు గట్టిగా లాగి ఇలా దమ్మని పట్టుకున్నాడు, ఇంకోటి తాళం వేసాడు వెంటనే, లేకపోతే ఇక మరి వేయలేమని చెప్పి. తాళపు చెవులు భద్రము చేసుకుని పై అధికారులు తమ భవనములకు ఎగిరి దేవకి ప్రసవించినచో కపురంపుడు అని కావలి వారిని హెచ్చరించి వెళ్ళిపోయిరి. ఓ మూల గాలి, పెద్ద సుడిగాలి, వర్షం, చీకటి. తాళం వేసాంగా అని కావలి వాడు రాయ్ మీరు ఇక్కడ ఉండరా అని చెప్పారు వాళ్ళు. మీరు చూస్తూ ఉండండి, ఆ దేవకి కనుక ప్రసవిస్తే మాకు వచ్చి చెప్పండి అని చెప్పి వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయారు. చక్కగా సర్దుకున్నారు వాళ్ళు, ఆ పై అధికారులు. అందుకనే వాళ్ళు పై అధికారులు అన్నారు. అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయారట. అంటే ఏం చేయాలి అనేటువంటిది. వర్షం కడవలతో కురుమనించుతున్నట్టు ప్రారంభమయ్యాను. వర్షధారలకు ఈదురుగాలికి తట్టుకొనలేక చలికి గడగడ వణుకుతున్న కావలివాండ్రు ముంగిలిలో దాగుటకు సాధ్యం కాకపోయాను. పాపం వీడిక్కడ కాపలా కాద్దాం అనుకున్నారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, కానీ కుదరలేదు. ఎందుకంటే ఈదురుగాలి వీస్తోంది, పెద్ద పెద్ద గాలి, దాదాపు విపరీతమైన వర్షం, చలి. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరంగానున్న ఉపభవనమునకు ఏకి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనము చేసి మద్యము సేవించి వడలు మరిచి నిద్రించిరి. పాపం మరి వాతావరణం అలా ఉంది, మేమేం చేస్తాం అన్న పాపం వాళ్ళు బాగా శుభ్రంగా హాయిగా పడుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే తామే వేస్తుందిగా ఇంకేం పర్వాలేదు వాడి ఉద్దేశం. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కొట్టుతున్న వర్షములో ఒకడు సూటిగా నడిచి వచ్చి ద్వారబంధమును తడివి చూచెను. అంత వర్షం పడుతోంది, విపరీతమైనటువంటి వర్షం, చలి, ఎక్కడా అసలు గాలి సందుండట్లేదు, అసలు ఎవరు నడవడానికి కూడా వీల్లేదు. అలాంటి దాంట్లో ఒకడెవడో నడిచొచ్చట. వాడెవడో చూడండి, వాడు నడిచొచ్చి ఆ ద్వారబంధాన్ని ఇలా తడివి చూసేట. చూచి నవ్వుకను. ఎందుకని నవ్వుకోవడం? నవ్వు కారణం ఉండాలి కదా, కారణం లేకుండా నవ్వుకోరు. అందుకని ఎందుకు కారణం అంటే వాడిని అంటున్నాడు, అతడు మధువనమున మహిమను చూపిన గోవులను, గోపకులను, నందగోపుని మందలను తరలించిన వాడు. ఇదొక వృత్తాంతం ముందుందిలేండి. కారాగృహం పై అధికారుల్లో ఇద్దరు కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళం బిగించుటలో ఒకడు గడియ లాగి బిగించెను. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధం లేక దిగువ కుక్క వెనక తాళం పెట్టాను. అందుకు నవ్వుకున్నాడు వాడు. అక్కడ ద్వారబంధం అలా తలుపులు ఊడిపోయేట్టుగా ఉన్నాయి. వాడు గట్టిగా దమ్మని ఇద్దరు లాగారు, ఇలా గొళ్ళె ఒకటి వేసేసాడు, ఇంకోటి టక్కని తాళం పెట్టేశాడు. వీడు గొళ్ళెని నొక్కాడో చూసుకోలేవాడు. వీడు తాళం పెట్టేశాడు కాబట్టి వాడు వచ్చేసాడు. అందుకని ఆ కింద కుక్కేని తాళం పెట్టారు కానీ గొళ్ళె వేసి లేదు పాపం వాడికి. అందుకు వీడు నవ్వుకున్నాడు చూసి వచ్చినటువంటి వాడు. చీకటిలో సర్వము భద్రముగా బిగించితమని అనుకొని వారిరువురు ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖనిద్రలో నుండిది.
వచ్చి చూచిన వ్యక్తి, నూతన వ్యక్తి చేతితో గడియను తడివి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడెను. కొన్ని లిప్పాల్లో లోపలున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన ఒక మహాకారం దర్శనమిచ్చెను. ఆ లోపల ఉన్నటువంటి వసుదేవుడికి కొద్దిసేపట్లో పెద్ద ఆకారం ఒకటి దర్శనమైంది, ఎదురుగుండా ఒక వెలుగుతో ఉన్నటువంటి ఆకారం. అది ఆకాశ పాతాళముల నడుమ నిండి ఉండెను. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమించుతున్నది. అది విశేషం. ఆయన భూమి నుంచోలేదు, ఆకాశం కింద పాతాళం వరకు నుంచున్నాడు. ఈ వసుదేవుడు కారాగృహం ఉన్నటువంటి భూమితో కలిసినటువంటి భూమి ఆయన దీని చుట్టూ తిరుగుతున్న, నాభి చుట్టూ తిరుగుతోందట. అది వక్షస్సున అనంతకోటి తారకలు వివిధ రూపములతో మినుకు మినుకు మనచుండెను. ఆ ఆకారములలో క్షీరాబ్ది ఆదిశేషుడు, వానిపైన ఒక నీలాకాశ దేహము, దాని చుట్టూ పరివేష్టించి సుపర్ణుడు విశ్వక్సేనుడు మిలమిల మెరసిపోవచుండిరి. నాభియందు కమలాసనుడైన బ్రహ్మ, హారముల వంటి తారామండలముల నడుము లక్ష్మియు, హిరణ్మయమైన తేజస్సులతో కోటి సూర్య ప్రభామానములుగా దర్శనమిచ్చిరి. నాభికి దిగువ యక్షరక్ష పిశాచములు భూతప్రేతములు తిరుగుచుండెను. దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖచక్ర గదాఖడ్గములు, తారకల గుర్తుగా మిలమిల మెరసిపోవచుండెను. నాభియందు పరిభ్రమించుతున్న భూమి గౌరవధారిణియే అరుచుచుండెను. నాభికమలమందలి బ్రహ్మయు, లలాటమున రుద్రుడును ఆ మొరలు ఆలకించి ఊర్ధ్వ దృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించిరి. ఆ పైకి చూసి ఆయన నమస్కారం చేస్తారట బ్రహ్మ, రుద్రుడు వీళ్ళందరూ కూడా. అతడు మందస్మితము చేసెను, అధరము మధురముగా స్పందించెను. ఆయన మాటలు వచ్చాయట, మాట్లాడుతున్నట్టు ఆయన ఏమనంటే, నన్ను గొనిపోయి బ్రజఘోషమున నందుని భార్య దగ్గర పరుండబెట్టుము, ఆమె ప్రక్కలనున్న స్త్రీ శిశువును కొనిరమ్ము అని పలుకులు అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడట గమనించి వసుదేవుడు ఉలిక్కిపడెను. ఇది చిత్రం. వసుదేవుడు ఇదంతా చూస్తున్నాడు, ఆయనకేం తెలియటం లేదు. కానీ ఈ వాక్కులు తన కంఠం నుంచి వచ్చాయి, కానీ తను బలకలేదు. ఒకసారి ఉలిక్కిపడ్డాడు విని. ఇంతలో దేవకి కెవ్వును కేకపెట్టెను. ఆమె ఒక పురుష శిశువును ప్రసవించెను. ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుతున్న మహాకారము సూక్ష్మ రూపమై శిశువు దేహభాగములపై ముద్రింపబడి శుభలక్షణముల రూపమును నిలిచిపోయాను. కృష్ణుని యొక్క జననం ఇది ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. దేవకిదేవి గర్భం నుంచి బయటకు వచ్చింది శిశువు యొక్క దేహం, దివ్యమైనటువంటి అణువులతో తయారైన దేహం. ఈ ఎదురుగుండా ఆకాశం పాతాళంలో కనిపిస్తున్నటువంటి మహా తేజస్తో ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, అంటే విష్ణు యొక్క ఆ మహా తేజస్సు ఈ బయటకు వచ్చినటువంటి శరీరం మీద ముద్రింపబడింది. అప్పుడు సూక్ష్మ రూపం అయిపోయింది, ఒకసారి ముద్రింపబడింది. ఆ విధంగా అన్నమాట ఆయన జననం కలిగినటువంటిది. వెంటనే శిశువు ఉలిక్కిపడినట్లు కెవ్వున కేకబెట్టి కాలు చేతులు కదిలించెను. వెలుపల వేచి ఉన్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపులు తెరచెను. లోనికేకి శిశువునకు బొడ్డు కోసెను. ఎవడి వ్యక్తి? ఇతరే సనత్కుమారుడు. ఆకాశమున మేఘములు మాయమై తారకలు తడతల మెరయచుండెను. వెంటనే ఆ కృష్ణుడు పుట్టడం, బొడ్డు కోయడం అయిపోయింది. వెంటనే మేఘాలు కాస్త వెళ్ళిపోయి బ్రహ్మాండ నక్షత్రాలు కనిపిస్తున్నాయి. నడిమి మింటిపై అర్ధచంద్రుడు ఉదయించెను. అష్టమి నాడు చంద్రుడు ఎంత ఉంటాడండి? సగం ఉంటాడు సరిగ్గాను. అష్టమి చంద్రుడు అంటారు అందుకనే. నడిమి మింటిపై అర్ధచంద్రుడు ఉదయించెను. పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యను. స్వామి అవతరించినప్పుడు ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. రాక్షసులు పుట్టినప్పుడు ప్రకృతి అప్పటి నుంచి, వాడు పుట్టినప్పటి నుంచి ఉత్పాతాలు పెరుగుతాయి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు, కుంభకర్ణుడు వాళ్ళు పుట్టినప్పుడు పుట్టక ముందంతా బాగుండేది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అన్ని పెద్ద భూకంపాలు, వ్యవహారం అప్పుడు జరుగుతుంది అనమాట. అది ఉత్పాతాలు. అలా పుట్టిన తర్వాత ఉత్పాతాలు జరిగితే వాడు లోకకంటకుడు అవుతాడు. పుట్టక ముందు ఉత్పాతాలు అనేటువంటివి కూడా ప్రశాంతం అయ్యాయంటే వాడు లోకరక్షకుడు అవుతాడు. ఇది ఇలాగ ఉన్నటువంటి లక్షణాలు, శుభలక్షణాలు. వసుదేవుడు శిశువునకు దేవకిచే సంయమిప్పించెను. ఒక తట్టలో మెత్తని గుడ్డలు అమర్చి శిశువును ఉంచి మరల శిరస్సు పైనను కంఠము వరకును వస్త్రము కప్పెను. తట్టను ఎత్తుకొని మారు పలకక బయలుదేరెను. యమున రేవున శతగోపుడు నావను సిద్ధముగా నుంచి ఈ లోపల ఏం చేశాడు శతగోపుడు? ఆయన ఏం చేశాడంటే నావ పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే యమును దాటించాలి కదా, అందుకని నావ పెట్టుకుని ఉన్నట్టు పాపం. ఆ నావ పెట్టుకుని ఉండి ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు వస్తారో వీళ్ళు రాగానే ఆ నావలో ఎక్కించి దాటించాలి అని చెప్పి అందు కూర్చుండి తెలియకయే కునికెను. ఆ నావలో కూర్చున్నాడు.
కొంచెం నిద్ర పట్టింది శతకోపుడికి. శైలపుత్రే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత. ఎవరికి ఎప్పుడు కునుకువచ్చునో ఆమెకు మాత్రమే తెలియను. వర్షములో చీకటిలో నావ త్రాటిని తీరమునకు గుంతకు గట్టిగా బంధించిదని శతకోపుడు తలచెను. అతనికి మెలకువ వచ్చేసరికి నావ నదిలో ప్రయాణం చేసి 2 క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపైన రాతికి కొట్టుకొనెను. శతకోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమును రేవును తేలెను. పాపం నిద్రపోయాడు. కొంచెం నిద్ర వచ్చింది. ఆ నిద్ర వచ్చి లేచి చూసేపటికి నావ అక్కడ లేదు. నావలో కూర్చొని నిద్రపోయాడు. ఆ నావ నదిలో అలా వెళ్ళిపోయి ఆ 2 కోశాల దూరానికి మధువనం దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఆ రాయి కొట్టుకున్నప్పుడు మెళుకు వచ్చి లేచాడు. చూస్తే మధువనం దగ్గరికి వచ్చాడు. ఇంకేం చేస్తాడు పాపం. అప్పుడు అనుకున్నాడు, అరే మనం భగవంతుని మనం తీసుకెళ్ళాలని మనం అనుకోవడం పిచ్చినప్పుడు అనుకున్నాడు. అంత శతకోపుడు కూడా. శతకోపుడు అంటే సనసుజాతులు వారు. ఆయనకు కూడా పాపం భగవంతుని మీద భక్తి. కానీ అప్పుడు మళ్ళీ ఒకసారి అరే నిద్ర మన కంట్రోల్లో ఉండదు కదా. ఎవరికైనా అంతే. నిద్ర కల్పించేటువంటిది అమ్మవారు. వసుదేవుని వెనుక కనిపింపకుండా నడిచి వచ్చుచున్న సనత్కుమారుడు ఆ బొడ్డు కోసిన ఆయన యమున ఒడ్డున స్నానార్థమైన నిలిచిరి. వసుదేవుడు సమాధి స్థిమిత లోచనుడై ఊర్ధ్వ దృష్టితో యమునకు అడ్డముగా నడిచిపోయాను. ఆ వసుదేవుడు ఎలా నడుస్తున్నాడో ఆయనకేం తెలియదు. తట్టనెత్తిన పెట్టుకునే వరకు గుర్తుంది. తట్టనెత్తిన పెట్టుకున్న తర్వాత ఆయన గుర్తులేదు. నడిచి వెళ్ళిపోతున్నాడు. యమున అడ్డుంది. యమున పారుతోంది. ఏం తెలియదు. ఎలా వెళ్ళిపోతున్నాడు. యమునకు అడ్డంగా నడిచి ఈవలి ఒడ్డున యమునలోనికి దిగుటయు ఆవలి ఒడ్డు ఎక్కుటయు వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెం బాహ్యస్మృతి కలిగి వెనుక తిరిగి చూచెను. వర్షమునకు కొండల నుండి ప్రవహించిన సెలయేళ్ల నీరు నిండి యమున గట్టులకు ఎగతట్టి పడవళ్ళు తొక్కుచుండెను. పోనీ యమునలో నీళ్ళు ఏమైనా వేసంకాలం అయితే తక్కువ ఉన్నాయేమో నడిచి వెళ్ళాడు అనుకోవచ్చు. ఆ వర్షాలకి ఎక్కడెక్కడలో ఉన్నటువంటి సెలయేళ్ళన్నీ కూడా వచ్చి ఆ యమునలోకి వచ్చేసిన నీళ్లు యమున పూర్తిగా గట్లకి ఎగదడుతోంది అనమాట. అలా ఉంది. మరి ఎలా నడిచి వచ్చాడు ఏమో తనకే తెలియదు. మరల వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా ఒక కాలిబాట ఒక డొంకలోనికి మలుపు తిరిగాను. ఇరుపార్శ్వముల యందును కానుగులు నేరేడు చెట్లు గుబురులుగా పెరిగి ఉండెను. నడుమ రక్కసిలు బ్రహ్మజముడు పొదలు దట్టమయ్యను. 1-2 త్రాచులు దారికి అడ్డముగా దాటిపోయినవి. ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభవృష్టి కుమ్మరించెను. మళ్ళీ వసుదేవునిపై శిశువుపై ఒక్క చినుకయన్నూ పడలేదు. వారి వెనుకన ఒక పెద్ద 7 తలల త్రాచు తన పడగలను విప్పి గొడుగుగా పట్టి తోకపై పాగిపోవచ్చుండెను. దాని పడగల మణుల కాంతులకు ఎదురు దారి కొంచెం ఏర్పడుచుండెను. మెరప మెరిసినప్పుడల్లా మరికొంత దారి కనిపించుచుండగా వసుదేవుడు సాగిపోయాను. వర్షం ఆగెను. మబ్బులు విచ్చుకొనెను. చంద్రుడు మాటుపడెను. డొంకకు ఇరుదిశలా పొదలలో భరద్వాజ పక్షులు కూయిచుండెను. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యను. విశాలములైన గోశాలలు కనిపించెను. గోవులు నిలబడి నెమరు వైచు చూచుచుండెను. గోవుల కన్నులు గవ్వల వలె విప్పారి చీకటులలో తళుక్కుమనుచుండెను. ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబించుచుండగా తలలు ఊపినప్పుడెల్లా మెడలలోని గంటలు మ్రోగుచుండెను. వసుదేవుడు ఇంకనూ ముందునకు సాగిపోయాను. ఒక పెద్ద ముంగిలి పెండెపు తలుపు తెరిచి ఉండెను. లోనికి ప్రవేశింపుగా ముంగిలిలో చిన్న కొండవలే గోధుమ గడ్డితో పేరిన పురులుండెను. ఆ పల్లెల్లో ధాన్య పురులు ఉండేవి. ఇప్పుడు ఉంటాయో లేవో చోట చెప్పలేం కానీ ఇదివరకు ఉండేవి. ఆవు పేడతో అలికిన పెద్ద అరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడిచిపోయాను. ఒక పురిటిల్లు కనిపించెను. శయ్యపై యశోద కాపోలు నిద్రించుచుండెను. ఆమె ప్రక్కలో ఒక స్త్రీ శిశువు ఉండెను. గ్రామం మొత్తము గాఢ నిద్రలో మునిగి ఉండెను. వసుదేవుడు తట్ట దింపి బాలకును శయ్యపై నుంచెను. బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పెను. సత్వరముగా వెను తిరిగి వచ్చెను. అతనికి అంతవరకే బాహ్యస్మృతి పనిచేసినది. మరల సమాధి నిమగ్నుడయ్యను. తెలివి కలిగి చూచుసరికి బాలికతో కారాగృహం అని ఉండను. ఎప్పుడొచ్చాడో ఎక్కడొచ్చాడో ఏం తెలియదానికి. మళ్ళీ తిరిగి కళ్ళు తెరిచి చూసేప్పటికి మళ్ళీ కారాగృహంలోకి వచ్చేసాడు. దారి వెంట తాను నడిచినో లేదో గిక్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువుని ఎత్తుకొని ద్వారము కవాటం దగ్గరగా నొక్కెను. వెలుపల చీకటిలో వేచి ఉన్న సనత్కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెళ్ళిపోయాను. మళ్ళీ అంత ముందున్నట్టుగా వేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన పని అయిపోయింది. సనత్కుమారుడు వచ్చిన పని. దేవకిదేవి ప్రసవించిన రాత్రి జరాసంధుడు ఒక స్వప్నము గాంచెను. ఒక్కొక్కడు ఒక రకమైనటువంటి స్వప్నం వస్తుంది. కృష్ణుడు పుట్టినప్పుడు ఆ ఉన్నటువంటి సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కడు ఒక రకమైన స్వప్నం వస్తుంది. అది కూడా ఒక తమాషైనటువంటి వృత్తాంతం. అయితే ఇప్పటిదాకా జరిగింది చదివినటువంటి వృత్తాంతాన్ని సంక్షేపంగా మన
అక్కడ ఆ దేశం నుంచి వచ్చినటువంటి ఆవిడ కొంచెం ఆంగ్లంలో కూడా చెప్తాను, అందుకని మీరు కూడా వినండి. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆల్ I was reading all this time about the birth of Lord Krishna. So what has happened is that you know already the story that the parents of Lord Krishna were imprisoned. They were imprisoned with all the facilities inside the prison, but with a tight security, so that they may not escape from his imprisonment, because he is afraid of the 8th born child who is going to kill him. That was the prophecy which was given by the sages to him. So he is very cautious to kill the child as soon as the child is born, especially the 8th child, although he also killed the other 6 children before, and the 7th he could not kill because the 7th pregnancy disappeared after 3 months. That was Balarama. So the 7th pregnancy of Vasudeva, Devaki, it disappeared in a miraculous manner, and that pregnancy was transferred to the other wife of Vasudeva, who was there in another place. So with that pregnancy, Balarama, the elder brother of Krishna, was born. And now when he has known that for the 8th time she is pregnant, he is much more cautious and watchful. So from time to time he was changing the fellows who are employed there, the security guards, because he suspects them also to be influenced by Vasudeva. So from time to time he used to change them and the higher officials also, to make it sure that the child may not escape from the prison after birth. So like this he made all such arrangements, and finally the time is approaching. It was the full moon of this Shravana month, that means the full moon of this Leo month, and then of course it was not Leo month. At the time of Krishna it was Cancer month only, ఎందుకంటే అప్పుడు శ్రావణ మాసం జూలైలోనే వచ్చేది, అప్పటికి విశ్వత్ బిందువు మారలేదు అప్పటికి ఇంకాను. అందుకని అప్పటికి ఇప్పటి నుంచి అప్పుడు లెక్కేస్తే అప్పుడు జూలైలో శ్రావణ మాసం వచ్చి జూలై 19 ఆ ప్రాంతానికి శ్రావణ పూర్ణిమ అప్పుడు వచ్చేది అనమాట. మన మాస్టర్ గారు దాని గురించినటువంటి వివరాలన్నీ ఇందులో ఇచ్చారు, పీఠికలో ఇచ్చారు. అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం లెక్కేసుకుని తెలుస్తుంది. సో దెన్ ఆన్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ దిస్ సేజ్ నారద కేమ్ and he initiated the parents of Krishna with the mantra of the 12 letters, so that all these 7 days they will meditate upon this 12-lettered mantra, so that they will be fit to receive the light of the Lord who is to be born. So then they have done accordingly, and they got into this samadhi state, totally absorbed into this. And then on the 8th day, that is the 8th phase after the full moon, on the night and the evening, so then this Kamsa once again checked up everything and made everything intact, and he instructed the officials of the prison and also the security guards, and in the evening they arranged everything, the food and everything, and they wanted to make it tight to check the locks. Meanwhile there was suddenly very dark clouds with intense strong wind, and all the lights were off, like often what is happening now also. And then the higher officials, when they wanted to close the door, so with great difficulty fighting with the wind, they closed the door, and while locking, 2 fellows were closing the door, and the other fellow locked the door without watching whether the ring of this is intact or not. So they locked and they went off, and the security guards could not stand there because of the rain and the wind. So they also went to just a nearby room, and they closed all the doors and were sleeping after having
food and taking the wine, and then in the night there was someone else who came and who has seen the door, locking up the door, and he has seen that the door was not locked. So he was happy. And meanwhile, the parents of Krishna, for them there was a vision of a grand vision of the Supreme Being with a grand body and with all the heavens in his, and with all the devas. And then he instructed them that after I am born as the child, take me from here to the village of Vraja, put me there and bring the female child who was born there here. Exchange both of us. And then next moment this vision disappeared, and meanwhile Devaki delivered the child, and this figure was imprinted on the child, and then the child suddenly cried, and the one who is waiting outside, he is Sanat Kumara. He came in and he has cut the umbilical cord, and then Vasudeva has taken a small basket and put the child on that, and he walked to that village. He crossed the river without his knowledge. The river was abounding, in fact, because of the flooding water, but it gave way to him. He doesn't know what happened. He was in trance. So he walked all the way to that village, crossing the river, and he placed his child, that is Krishna, there, and he picked up the female child, and he came back again in the same manner, and then the Sanat Kumara who was waiting outside, he closed the door as before, and everything was intact. And then these security guards, they heard the cry of the child, and immediately they came and they asked these officials to come. They woke them up, and the officials came, and then they sent a word to Kamsa, and then he came, and he has seen it was only female child that was born, but still he is afraid of the eighth child, so he wanted to kill this child. He tried to kill this child by pulling it, but immediately the child disappeared, and there was another form standing, a female goddess, this mother goddess, and she said, already he was born who is going to kill you, you cannot do anything now. You wait for your death. And she disappeared. So that is what has happened. ఈ దేవకీదేవి ప్రసవించినటువంటి రాత్రి ఒక రకమైనటువంటి కళలు వచ్చాయి. ఆ రాత్రి ఏమైందంటే జరాసంధుడికి ఒక కళ వచ్చింది. వాడికి ఏమైనా కళ వచ్చిందంటే జరాదేవి దిగంబరి అయి, జరాదేవి అంటే అక్కడ దేవత అనమాట, ఆయన యొక్క ఆరాధ్యమైన దేవత. గిరివ్రజమున ఇల్లు తిరుగుచూ ఒక శిశువు కనిపించినా అని అడుగుచున్నది. కాలభైరవుడు భూమి ఆకాశముల నడుమ నిలబడి మహాస్వరముతో గొర్రె తల ధరించి నిలబడి ఒక ద్వారము తెరచెను. గిరివ్రజమందలి క్షత్రియ కుమారులు ప్రేతములన్నీ ద్వారము నుండి వెలుపలకు దాటిపోవచ్చున్నవి. అంటే క్షత్రియ కుమారులందరినీ బంధించాడు వీడు జరాసంధుడు. రోజుకొకళ్ళని బలిచ్చేవాడు వీడు. బలిచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సూక్ష్మ శరీరాలను పోనీయకుండా పట్టుకుని వాళ్ళని ప్రేతాలుగా మార్చి దాన్ని వాడు తన వశంలో పెట్టుకునేవాడు వీడు. అలాంటి వాడు తాంత్రికుడు అనమాట వీడు. ఈ కళలో ఏమిటంటే ఈ కాలభైరవుడు వాళ్ళందరినీ వదిలేసినట్టు కళ వచ్చింది వీడికి. అదే రాత్రి ధృతరాష్ట్రునికి ఒక స్వప్నం కలిగాను. గుడ్డివాడు కూడా ఒక కళ వచ్చింది. ఆకాశం బ్రద్దలై వదన గహ్వరం వలె కనిపించెను. అందు కరాళ దంష్టలు చాచిన నాలుకలు కనిపించెను. ఆ వదన గహ్వరంలోనికి జనసమూహము శంఖములు పూరించు ప్రవేశించుండిరి. భీష్ముడు ఒక పెద్ద శంఖము నూదుచు జనులను ఆ గహ్వరంలోకి నడిపించుకొని పెద్ద పెద్ద అంగలతో పురోగమించెను. అలా కళ వచ్చింది వాడికి, గుడ్డివాడికి. ఆ రాత్రి శకుని ఒక స్వప్నము గాంచెను. వాడికి ఒక కళ వచ్చింది. గగనమున రంగురంగుల తారకలు గుంపులు మారుచుండెను. ఒక తారక, 2 తారకలు, 3 తారకలు, 4 తారకలు వేరువేరుగా నిలబడి మెరయచుండెను. అందు ఒక్కొక్కటి స్థానములు మారి తారకల సంఖ్యలు మారుచుండెను. ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట విసరెను. కుక్క శిరస్సు ధరించడం అంటే అర్థం ఏంటి? కుక్క యమధర్మరాజుకు సంకేతం. అందుకని కుక్క శిరస్సు వాడు అంటే ధర్మరాజు అనమాట, ఆ పుట్టినటువంటి వాడు. ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట విసరెను అంటే పాచికలు అనమాట అవి. తాను నక్క శిరస్సు ధరించి మరల గుప్పెడు తారకలు విసరెను. ఆ తారకలన్నయో సేనల వ్యూహమై నిలిచెను. అది వాడికి కల వచ్చింది.
ఆ రాత్రే చాలా కాలం తర్వాత కంసున కొనుక్కు పట్టాను. వాడికి అంతకుముందు నిద్ర పట్టట్లేదు కదా, అప్పుడు కొంచెం కొనుక్కు పట్టింది వాడికి. స్వప్నమున 8 బాహువులతో త్రిశూలము మొదలగు ఆయుధములు ధరించి అగ్నిదుర్గ కనిపించెను. మెడలో పుర్రెల దండ ధరించి ఉండెను. నోరు తెరచెను. అగ్ని జ్వాలలు వెలువడెను. అది నాలుకయే సాగి వచ్చెను. అగ్ని జ్వాలగా వచ్చి నాలుకలాగా వాడు వెంటబడింది. వాడి కల్లో తాను భయపడి పారిపోవచ్చుండెను. నాలుక సాగుచు కత్తులు సాగబట్టిన రవ్వల వలె మినుగురులను వెలార్చుతూ తన వెంటబడుచుండెను. భయకంపితుడై మేల్కాంచెను. ఒక్కసారి చెమట పెట్టేసి వాడు మినుకు వచ్చింది వాడికి, కంసుడికి. ప్రజఘోష గ్రామమున ఆ రాత్రి 3వ చామున వయస్సుల ముత్తైదువులు నిద్రలేచిరి. ఒకరినొకరు నిద్రలేపి తొందరించుకొనుచు చెరువునకు పోయిరి. స్నానములు చేసి బిందెలతో నీరములు కొనివచ్చి కాగబెట్టిరి. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తల్లందరూ కూడా వాళ్ళందరూ స్నానానికి వెళ్ళి చెరువులోకి వెళ్ళి స్నానం చేసేసి నీళ్లు బిందెలతో పట్టుకొచ్చి కాగబెట్టారు. ఎందుకు? ఆ దేవకి, అక్కడ యశోదకి పిల్ల పుట్టింది, వెళ్ళి మనం స్నానం చేయించాలి వాళ్ళందరూ కూడా. ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ముత్తైదువ వేడి నీళ్లు బిందెను నెత్తిన పెట్టుకొని ఆ చేతిలో కానుగాకుపై పసుపు బుద్ద నిలిపి అందరూ గుంపుగా నందగోపుని ముంగిల్లోకి చేరుకున్నది. అప్పటికి ఇంకనూ చీకటి ఉన్నది. వారు దారిలో చేసిన సంభాషణముల వలన ఆ రాత్రి యశోదకు కూతురు పుట్టినన్న వార్త తెలిసినది. అంటే రాత్రి యశోద ప్రసవించిందని, కూతురు పుట్టిందని వీళ్ళందరూ తెలిసిందనమాట. వాళ్ళకి తెలిసి పొద్దునే వీళ్ళు ముందే స్నానాలు చేసి ఆ బిందెలో నీరు ఇంటి దగ్గర కాచుకుని వేడి నీళ్లు ఒకవేళ పట్టుకొస్తున్నారు వాడు యశోద కోసం. వారు బిందెలు దింపిపోయి చూచిరి. యశోద ప్రక్కలో మగశిశి ఉండెను. అందరూ నివ్వెరపోయేది. వారి సంభాషణ ఇట్లు సాగాను. ఒక తంటోంది అనమాట, ఎవరే గుడ్డి ముద్దు స్త్రీ శిశువుని పుట్టినని చెప్పినది అని ఒక ఆవిడ ఉంటుంది. అంటే ఇంకో ఆవిడ ఉంటుంది, నా కన్నులతో నేను స్వయంగా సూచితిని, నాకు పిచ్చి లేదని నీకు తెలియను కదా అంటుంది ఇంకో ఆవిడ. అంటే ఆవిడ రెండో ఆవిడ ఉంటుంది, ఇప్పుడు బాగుగా తెలిసినది, ఇంకనూ తగుదనమ్మా అని వారింతువేమి అంటే అప్పుడు ఇంకోటి అంటుంది అనమాట, 125 సంవత్సరములలో కలియుగము రాబోచున్నదట. ఓ ఎబ్బో, దాని ప్రభావం ఆడవారందరూ మగవారైపోవద్దు కాబోలు. అంటే వాడు ఆడపిల్ల పుట్టి ఇప్పుడు మగవాడు ఉండవేంటి ఇక్కడ అంటే అనమాట. పంది కడుపును ఏనుగు పుట్టునట, ముండలు ముత్తైదువులే ముగ్గులు పెట్టి గుర్రాలను నొట్టి పెట్టలు నడిపించునట అని ఆవిడ సో చెప్పేస్తుంది అనమాట. కలియుగ లక్షణాలని చెప్పేస్తుంది. అంటే ఇంకో ఆవిడ ఉంటుంది, అదేమో తెలియదు కానీ స్త్రీలు జుట్లమ్ము కొందురట, పడమటి నుండి వచ్చి స్నానం చేయని వారు ప్రభువులై పరిపాలించురట. ఇంకో ఆవిడ ఉంటుంది, ఇక నోరు మూయవచ్చును, నిన్ను కదిలించినచో కుండ చిల్లు పడినట్లే అంటుంది. అంటే వీళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటారో సహజంగా రాశారనమాట. ఇంకో ఆవిడ ఉంటుంది, నేను చెరువునకు బయలుదేరుచుండగా ఎవరో కొత్తవాడు తట్టని నెత్తిని పెట్టుకుని పోవచ్చుండెను, ఎవరో ఆ మనిషిని దూరం నుండి రెట్టించి తిని అతడు చీకటిలో మాయమయ్యను. అంటే ఇంకో ఆవిడ ఉంటుంది, అది కాదే, వాడెవడో కూతురు కావాలని కొడుకుని కనేనేమో, పాపం కూతురు కావాలనుకుని కొడుకుని కన్నాడేమో వాడు, అందుకని ఎత్తుకుపోయి ఉంటాడు అంటుంది ఇంకో ఆవిడ. అంటే ఇంకో రెండో ఆవిడ అంటుంది, అందరూ తలకు మాట మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు తల్లందరూ. అయినచో వాడు వచ్చి తట్ట దించుకుని బిడ్డ మార్చుకొని పోయినందువా ఏమి విడ్డూరంలే అంటుంది ఆవిడ. అంటే ఇంకో ఆవిడ, కొడుకో కూతురో ఇప్పుడు మనమేమి చేయగలము, రెండు అంటుంది. అలా అనుకున్నారు అనమాట వాళ్ళు. ఇటు సంభాషించుకునొచ్చు వారందరూ మరల ముంగిల్లోనికి తిరిగి వచ్చి నీళ్లు పాలములు చేసిరి. కోకిలమ్మ అని ఒక ముసలావిడ ఉంది, ఆవిడ దాది అనమాట. ఆవిడ ఈ నందగోపుడు పుట్టినప్పుడు కూడా పొట్టుకొస్తుంది ఆవిడట. పల్లెటూరులో ఉన్నటువంటి, ఇప్పుడు లేవనుకోండి అంటే ఇంతకు ముందు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు మంత్రసానులని, కానీ వాళ్ళు చాలా చక్కటి అనుభవం గల వాళ్ళు ఉండేవాళ్ళు, ముసలివాళ్ళు. వాళ్ళు చేస్తే సాధారణంగా ఫెయిల్యూర్ ఉండేది కాదు, అటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అందులో కోకిలమ్మ అనేటువంటిది ఈవిడ. వస్తే ఆవిడ కోకిలమ్మ శిశువునకు చమురు పూచి మర్దించి పెసరపిండి రుద్ది చేతులు కాళ్ళు ధనరాసనముగా పట్టుకుని వీపును నీళ్లు చరచుతూ స్నానం చేయించను. బాలుడు కెవ్వున ఏడ్చుండగా తూర్పు రేఖలు వానిపై ప్రసరించినవి. శిశువునకు చుట్టూను వెలుగుల దేహం ఒకటి వేరుగా ఉన్నట్లు వారికి ఆ సూర్యకాంతుల్లో కనిపించను. అది కృష్ణుడు చుట్టూ ఉన్నటువంటి దేహం. ఇంతలో స్నానములు చేసి ఉతికిన వస్త్రములు పెద్ద తలపాకలు ధరించి వెండి పొన్నుకర్రలతో కిరు చెప్పులతో గ్రామ పెద్దలు వచ్చిరి. గుమ్మడికాయలు, ఫలములు, పుష్పములు, శాఖములు, సుగంధ ద్రవ్యములు తెచ్చి నందునికి అందించు ఇట్లనిరి. ఏమి మహాప్రభో, నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించితివి, మేము కాదనను నమ్మవైతివి, కూతురు పుట్టుట నీ జాతకముననే లేదంటివి, ఏనాడైనను నీవు చేయి చాచి కొనవలసిన పరిస్థితి ఏర్పడినది అని నీ కూతురు పుట్టింది రేవాయ్, మమ్మల్ని అడగాల్సిందే నువ్వు పో అంటున్నారు వాళ్ళు సరదాగా తమాషాగా అనమాట. నందుడు మౌనముగా సగర్వముగా మందస్మితము చేశాను.
లోని నుండి మగబిడ్డ మగబిడ్డ అని ముత్తైదువులు గలగలతో కిలకిలలతో బాలను చేతుల్లో కొనివచ్చి చూపిరి. ఇప్పుడేమందరూ చూచితిరా నా జాతక ప్రభావము అని నందుడు నవ్వెను. అంటే ఇతడేదో మాయ చేశాను, నమ్మకుడు, తినగా పరిశీలింపుడు అని కేకలు పెట్టుచూ శతగోపుడు ప్రవేశించి నవ్వెను. స్త్రీ పురుషులెల్లరూ శిశువును పువ్వు వలె అందరి చేతుల్లో త్రిప్పిరి. ఇతడు ఇప్పుడే గుడ్లు మిటకరించి మన వంక చూస్తున్నాడే, పుట్టక ముందే మనల్ని ఎరుగును కాబోలు అని కోకిలమ్మ ఎత్తుకొని పక్కపై పరుండు పెట్టెను. సుక్కబొట్టు దిష్టి బొట్టు పెట్టెను, ముద్దు పెట్టుకొనెను. కొబ్బరి ఈయనను గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగించెను. బాలం చుట్టూ 3 మార్లు దృష్టి తీసి పుల్ల మీది పిల్ల మాది అని 3 మార్లు మంత్రం చదివాను. పాపపు కళ్ళు మాడిపోవును చీచీ అని మండుచున్న కొబ్బరి ఈయనను పక్కకు విసిరి పారవేయి.